ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం నవంబర్ 21, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘము వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నేను మిమ్మల్ని రక్షింతును, భయపడక ధైర్యం తెచ్చుకొనుడి. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మన తండ్రి అయిన దేవుడు మన పితరులైన యూదా వారితోనూ ఇశ్రాయేల్ వారితోనూ ఇలా అంటున్నారు. అన్యజనుల్లో ఉన్నప్పుడు ఎలా అయితే మీరు శాపాస్పదమై ఉన్నారో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగినట్లు నేను మిమ్మల్ని రక్షిస్తాను, మీరు భయపడొద్దు. మీ పితరులు నాకు కోపం పుట్టించినందువల్లే నేను మీకు కీడు చేయాలనుకున్నాను, కానీ ఈ కాలంన యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయని ఉద్దేశిస్తున్నాను. నేను మేలు చేయాలనుకుంటున్నాను కాబట్టి మీరు భయపడొద్దు. అయితే ఆ మేలు మీకు కలగాలంటే మీరు ఏం చేయాలో, మీరు చేయవలసిన కార్యాలేంటో దేవుడు మన పితరుల ద్వారా మనకు కూడా తెలియపరుస్తున్నారు. ప్రతివాడు తన పొరుగువానితో సత్యం మాట్లాడాలట. సత్యాన్ని బట్టే, సమాధానకరమైన న్యాయమును బట్టే మీ గుమ్మములో తీర్పు తీర్చండి. ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు మన పితరులే కాదు, మనమైనా సరే దేవుని పిల్లలుగా ఉన్నప్పుడు మన నోటంట అబద్ధం అనేది రాకూడదు. మన నోటంట శాపవచనాలు రాకూడదు. మన నోటంట ఇతరుల కొరకు లేని మాటలు చెప్పకూడదు. ఈ రోజుల్లో అదే జరుగుతుంది. క్రైస్తవులుగా ఉన్న మనమైనా సరే దేవుని పిల్లలుగా పిలుపునిచ్చిన తర్వాత అసత్యవంతుడైన దేవుని పిల్లలమైన మనలో సత్యం ఉండాలి. ఆ సత్యాన్ని మనలో కలిగించేది దేవుని మాటలే. ఆ మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు మనము సత్యవంతమైన జీవితాన్ని జీవిస్తాము, యథార్థంగా ఉంటాము. మన మాట కూడా దేవుని వలె అవునంటే అవును, కాదంటే కాదు, అంత మాత్రమే ఉండాలని దేవుడు చెప్పిన రీతిలో ఉంటుంది. ఈరోజు మనము అబద్ధము చెప్పాము, లేని మాటలు చెప్పాము, ఒక నిమిత్తము మనకు తెలియనిది మాట్లాడాము, మనకు తెలియనిది ఊహించుకొని దానిని ఇతరులతో చెప్తున్నాము అని అంటే మనము దేవుని పిల్లలము అనిపించుకోము. అబద్ధానికి జనకుడైనటువంటి అపవాది సంతానముగా మనము పిలవబడతాము. అపవాదికి పరలోకంలో స్థానం లేదు, పోగొట్టుకున్నాడు. అలాగే అపవాది మార్గంలో నడుస్తున్నప్పుడు, అపవాది ప్రేరేపణకు మనం లోబడినప్పుడు, అబద్ధములు లేని మాటలు మాట్లాడినప్పుడు ఆ మాటల్లో దోషం ఉంటుంది. దోషం మన మీద ఉన్నప్పుడు మనము రక్షింపబడము, నిత్యత్వానికి చేర్చుకోబడము. దేవుని యొక్క కాపుదల ఇక్కడ కూడా మనము కోల్పోయే ప్రమాదం ఉంది. గనుక దేవుడు చెప్పినట్లుగా మనం సత్యాన్ని అనుసరించి, దేవుని అనుసరించి, దేవుని మాటలు అనుసరించి మన హృదయములో చెడు అనేది నింపుకోకుండా దానిని పక్కకు తొలగించి దేవుని యొక్క సత్యవంతమైన మాటల వలన మనము ఇతరులతో సత్యం మాట్లాడాలని, మన జీవితం యథార్థవంతంగా ఉండాలని, దేవుని యొక్క మెండైన దీవెనలు, ఆయన నిత్య రక్షణ పొందుకోవాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యు. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘము వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.